Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రికేష్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్జీవి తీసిన వ్యూహం సినిమా ఇప్పట్లో కోర్టు గుమ్మం దాటి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆల్రెడీ ఈ సినిమా పైన క్లీన్ సర్టిఫికేట్ వచ్చింది, యూ సర్టిఫికేట్ వచ్చింది, కాబట్టి ప్రజలందరూ ఈ సినిమా చూడొచ్చు అంటూ తన అభిమానులకి శుభవార్త చెప్పినటువంటి ఆర్జీవి తర్వాత క్రమంలో వచ్చినటువంటి కోర్టు పిటిషన్ల రూపంలో వచ్చినటువంటి సమస్యల నుంచి బయటకు రావడానికి మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ హైకోర్టులో విచారణకి వచ్చినటువంటి ఈ కేసు రేపటికి వాయిదా పడింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇప్పటికే సింగిల్ జడ్జి ఈ నెల 11వ తేదీ వరకు సినిమాని హోల్డ్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 29న రిలీజ్ చేయాలని రామ్ గోపాల్ వర్మ సంకల్పించినప్పటికీ కూడా కోర్టు నిర్ణయంతో సినిమా థియేటర్లకు వెళ్ళినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ తర్వాత డివిజన్ బెంచ్ని అప్రోచ్ అవ్వడం ద్వారా సినిమా నిర్మాతకి భారీ నష్టం వస్తుందనేటువంటి కోణంలో కేసు మూవ్ చేసేటువంటి ప్రయత్నం ఆర్జీవీ టీం చేసింది. అయితే కింది కోర్టులో అంటే సింగిల్ బెంచ్లోనే తేల్చుకోవాలనేటువంటి విషయాన్ని కరాఖండిగా డివిజన్ బెంచ్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు అనుసరించినటువంటి విధానంతో పాటు ఆయా రికార్డుల్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని సింగిల్ జడ్జి తెలిపినటువంటి పరిస్థితి. ఆ రికార్డులన్నీ కూడా కోర్టు ముందర సబ్మిట్ చేశారు. అయితే ఈరోజు విచారణకి టేకప్ చేయాలనేటువంటి ఒక విజ్ఞప్తిని, వేగంగా పిటిషన్ విచారించేందుకు కావాల్సినటువంటి విజ్ఞప్తిని ఆర్జీవీ టీం చేసింది. అయితే రేపటికి ఈ పిటిషన్ని కోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి. అసలు సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమాలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించొద్దు. అసలు ట్రైలర్తోనే సినిమా ఆపేయడం ఎంతవరకు సబబు అనేటువంటి మాటని అటు వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు, అలానే ఆర్జీవీ టీం కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ట్రైలర్లోనే అసలైన వివాదం ఉందనేటువంటి మాటని పిటిషనర్లు బలంగా వాదిస్తున్నారు. దానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు. నిజ జీవితంలో ఉన్నటువంటి కొన్ని పాత్రల్ని యథాతథంగా అవే పేర్లు ఉపయోగించి అదే ఆహార్యంతో ఆర్జీవీ ఈ సినిమాలో ప్రజెంట్ చేశారని, తాను రాసుకున్నటువంటి ఒక కల్పిత కథని ఆ పాత్రల రూపంలో ప్రవేశపెట్టడంతో సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తుల గౌరవానికి భంగం కలుగుతుందని నారా లోకేష్తో పాటు మరికొంతమంది దీనిపైన పిటిషన్ వేశారు. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించినటువంటి పిటిషన్ని ఏపీ హైకోర్టులో మూవ్ చేస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా సోనియా గాంధీకి సంబంధించి, రాహుల్ గాంధీకి సంబంధించి కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా తీశారు అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అలానే ట్రైలర్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయనేది వాళ్ళు ప్రధానంగా చెబుతున్నటువంటి వాదన. అసలు ట్రైలర్లో అభ్యంతరం పెట్టినటువంటి ఒక 2-3 సన్నివేశాలు ఇప్పుడు మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. వ్యూహం సినిమాని ఆర్జీవీ తీసినటువంటి క్రమంలో మొదట సీన్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడిపైనే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసేటువంటి సన్నివేశాలు ఉంటాయి. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి సంబంధించిన వ్యక్తిగత జీవితాన్ని లేదా ఆయన వృత్తిగత జీవితాన్ని ప్రజెంట్ చేసేటువంటి చిత్రంగా దీనిలో ఇమాజినేషన్ ఇచ్చారు అనేటువంటి మాట చెప్తున్నారు. అలానే కొన్ని క్యారెక్టర్స్, ప్రధానంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలకమైన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాత్రలను పోలే విధంగా ఇందులో కొన్ని క్యారెక్టర్స్ను పెట్టారు. అలానే డైలాగ్స్ కూడా దానికి సంబంధించి వచ్చినాయి. అయితే ఇవన్నీ సహజంగా జరిగేవి, కానీ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రచార చిత్రంగా ఈ సినిమాని తీశారనేది మరొక కీలకమైనటువంటి అభియోగం. ఈ ప్రచారంలో ఇందులో ఉపయోగించినటువంటి జెండాలు కానీ, అలానే కొన్ని సన్నివేశాల్లో వాడినటువంటి పదజాలం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అభ్యంతరకరమైనటువంటి రీతిలో ఉన్నాయనేది పిటిషనర్లు చేస్తున్నటువంటి వాదన. ప్రధానంగా ఈ సినిమాలో ఉపయోగించినటువంటి జెండాలు చూస్తే కనుక ఇవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జెండాలు, గుర్తులు. స్టోరీ అంతా కూడా నేపథ్యం అంతా అదే తీసుకునే ఇది నిజమైన కథ అని చెబుతూ ఒక అబద్ధాల కథని ప్రజల ముందరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సన్నివేశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా రిలీజ్ అయితే సదరు వ్యక్తుల గౌరవానికి భంగం కలుగుతుందనేది ప్రధానంగా చేస్తున్నటువంటి పిటిషనర్లు చేస్తున్నటువంటి వాదన. దీనికి ఒక స్పష్టమైనటువంటి ఇవన్నీ కూడా జెండాలకు సంబంధించినటువంటి దృశ్యాలు ట్రైలర్లో, రెండో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో చాలా క్లియర్గా ఉన్నాయి. అలానే కొన్ని క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో నిజ జీవితాన్ని సూచించేటువంటి కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రతిపక్ష నేతలకి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకి, అలానే జాతీయ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులకు కూడా భంగం కలిగే విధంగా, వారి గౌరవానికి భంగం కలిగే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనేది చెబుతున్నటువంటి ఈ పిటిషనర్లు చేస్తున్నటువంటి వాదన. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే సింగిల్ జడ్జి ఇక్కడి నుంచి మనం కొన్ని క్యారెక్టర్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ సింబల్స్ కానీ
ఆయా పార్టీలను కించపరిచే విధంగా కానీ ఆయా వ్యక్తుల్ని కించపరిచే విధంగా కానీ కొన్ని సన్నివేశాలు ఉన్నాయనేటువంటిది పిటిషనర్లు చేస్తున్నటువంటి వాదన. నారా లోకేష్ వేసినటువంటి పిటిషన్లో కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి గౌరవానికి, అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత గౌరవానికి సంబంధించినటువంటి కించపరిచే రీతిలో కొన్ని సన్నివేశాలు ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది. జనసేన పార్టీ సింబల్, అది గాజు గ్లాసు గుర్తు అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్. ప్రత్యేకంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ప్రతి సన్నివేశంలో కూడా గ్లాసు పగిలిపోయేటువంటి సన్నివేశాలు కూడా ఇందులో తీశారు అనేటువంటి అంశం పైన ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగిల్ జడ్జి దీన్ని ఈ సినిమాని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనే మాటని చెబుతున్నారు. మరోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో కొన్ని అభ్యంతరాలని లేవనెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్నటువంటి అభ్యంతరాలకు ప్రధానమైన కారణం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చేటువంటి సందర్భంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, ముఖ్యంగా సోనియా గాంధీని కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేసి సోనియా గాంధీని పోలినటువంటి కొన్ని పాత్రలను ఇందులో పెట్టారనేటువంటి విమర్శ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సింగిల్ జడ్జి సినిమా మొత్తాన్ని పరిశీలించడం, అలానే ఇలాంటి కొన్ని నిజ జీవిత సన్నివేశాలు ఉన్నటువంటి సందర్భంలో అదే పేర్లు అదే సందర్భాలు అవే సూచిస్తున్నటువంటి తరుణంలో సెన్సార్ బోర్డు దీన్ని ఏ విధంగా సర్టిఫై చేసింది అనేటువంటి మాటను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సన్నివేశాన్ని బట్టి అభ్యంతరాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే, రాష్ట్ర సెన్సార్ బోర్డు ఈ సినిమాకి అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. అయితే సెంట్రల్ సెన్సార్ బోర్డుకి అప్పీల్ చేయడం ద్వారా ఆర్జీవీ అండ్ టీం అక్కడి నుంచి యూ సర్టిఫికేట్ పొందేటువంటి ప్రయత్నం చేసింది. సో అసలు సెన్సార్షిప్ జరిగినటువంటి ప్రొసీజర్లోనే లోపం ఉంది అనేటువంటి విషయాన్ని జడ్జి దృష్టికి పిటిషన్ తరపున న్యాయవాదులు తీసుకొచ్చారు. అసలు ఏ విధమైనటువంటి క్రైటీరియాలో ఈ సినిమాకి యూ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎలాంటి అబ్జెక్షన్స్ కానీ కట్స్ కానీ లేకుండా ఏ విధంగా దీన్ని ప్రాసెస్ చేశారనేటువంటి విషయం పైన ఇప్పుడు కోర్టు పరిశీలన జరుపుతుంది. అయితే కోర్టులో వాదిస్తున్నటువంటి ఆర్జీవీకి అనుకూలంగా వాదిస్తున్నటువంటి వైసీపీ ఎంపీ ప్రముఖ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి చేస్తున్నటువంటి వాదన, ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టులు అందులో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం లేదు అనేటువంటి వాదనని చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వాదనని హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా కొట్టివేసింది. సమీక్షించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పింది. అలానే ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అన్నారు. అయితే సింగిల్ జడ్జి 11వ తేదీకి విచారణ వాయిదా వేసినటువంటి నేపథ్యంలో వేగంగా విచారించేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఆర్జీవీ టీం చేసింది. అయితే దాన్ని కూడా రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ చిక్కుముడులు వీడి ఈ సినిమా బయటకు వచ్చేయడానికి కనీసం ఒక నెలన్నర రోజులు సమయం పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ జాప్యం కనుక జరిగితే ఎన్నికల కోడ్ అమలయ్యేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ సినిమాని ఆపేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయనేది వారు చేస్తున్నటువంటి వాదన. సో ఆర్జీవీ పోరాటం ఎంతవరకు ఫలిస్తుంది, ఈ సినిమా థియేటర్లకు రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందని తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.